నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలెడదామా? మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వచ్చిన ఊహించని వ్యక్తులను చూసి దీప కొద్ది క్షణాలు ఆశ్చర్యంతో నిశ్చేష్ట అయింది. ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థినులు కూడా విస్మయంగా చూడసాగారు. సుడిగాలిలా వచ్చి అదే పనిగా ఆపకుండా మాట్లాడుతున్న ఆ వ్యక్తులను. ఆగంతుకులు గీత, రాధాకృష్ణ. మహాతల్లి, గుర్తుపట్టావా ఇంతకు మమ్మల్ని? ఒకనాడు నీతో పాటు ఉద్యోగం చేసి తరించిన అదృష్టవంతులం. దౌర్భాగ్యవశాత్తు ఇంకా అందులోనే పడి ఏడుస్తున్నాం. ఏదో నీలాంటి గొప్పవారెవరూ ఇక అక్కడ లేక ఆముదం వృక్షాల్లాంటి మమ్మల్నే పోయిరమ్మన్నారు ఇక్కడికి. గలగలా అనేస్తోంది గీత. చా, అవే మాటలు గీత. నమస్కారం రాధాకృష్ణ గారు. ప్రతి నమస్కారం చేశాడే కానీ రాధాకృష్ణ దీపను అతి విస్మయంగా చూస్తున్నాడు. అలవైకుంఠపురిలో అన్నట్లుగా ఓ పట్టాన దొరికావా మహాతల్లి? మీ వారి గొప్పతనం తెలుసుగా మాకు, ఏదో హోటల్ యజమాని అని. ఆ విధంగా కనుక్కున్నామనుకో. ముందు ఇంటి దగ్గర చూడండి, లేదా 3వ ఫ్లాట్లో చూడండి మా శ్రీమతిని అంటూ 3 చిరునామాలు మా ముఖాన కొట్టారు మీ గౌరీనాథులం గారు. ఆఖరికి 3వ అడ్రస్లోనే పట్టగలిగాం. ఆపు తల్లి, నడు, ఇంటికి వెళదాం అంటూ విద్యార్థులను ఆ రోజుకు పంపించేసి నందినికి గీతను, రాధాకృష్ణను పరిచయం చేసింది దీప. దీప, మీరు వెళ్ళండి, వారు మీ ప్రాంతం వారు. ఓహ్, అదృష్టం, మీకు చాలా సంతోషంగా గడుస్తుంది ఈరోజు అంటూ అభినందించింది నందిని. ముగ్గురు వస్తూ ఉండగా గీత హఠాత్తుగా అడిగింది, ఏమిటి వనవాసం దీప? మేమంతా ఇంకా చాలా ఘనంగా ఊహించుకున్నాం నీ జీవితాన్ని. దీప ఉలికిపాటుతో చూసింది. వనవాసమా అన్నది ఇంటి తాళం తీస్తూ. ఏ ఉద్దేశంతో అంటున్నావు నువ్వలాగా? చెప్తాలే కానీ ముందు కాస్త ఫ్రిడ్జ్లో ఏమున్నాయో తీసి మా ముఖాన పొయ్యి. ఓ, చాలా గొప్పగా ఉందే మీ ఇల్లు. కోర్స్ ఇదంతా గౌరీనాథ్ ఐశ్వర్యాన్ని చాటుతోంది, కానీ నీ దర్పం ఎక్కడా నాకు ప్రదర్శన కావటం లేదు. దర్పమా అంటే ఏమిటి? అంది ఫ్రిడ్జ్లో యాపిల్ జ్యూస్ ఇద్దరికీ ఇస్తూ. ఉండు, ఆ ఎయిర్ కండిషనర్ కట్టేయి, నాకు పడదు. కాస్త ఫ్యాన్ స్విచ్ వేయి చాలు. చాలా దూరం నుండి చాలా రోజుల అనంతరం వచ్చినవారు కనుక దీప తన చికాకును అణిచిపెట్టింది. దీప, నువ్వు నీ భావాల ప్రకారం ఎంత గొప్పగా ఏమేం చేస్తున్నావో అసలు మాతో మాట్లాడే తీరిక ఉన్నదో లేదో అనుకున్నాను వచ్చే ముందు. నేనేమిటి, అంతా అలానే అనుకుంటున్నారు మన ఊళ్ళో. దీప గీత మాటలకు బదులు చెప్పక తదేకంగా ఆమె వైపు చూడటంతో ప్రస్ఫుటమైన విసుగుదలను గీత గమనించకపోయినా రాధాకృష్ణకు బాగానే గ్రాహ్యమైంది. గీతగారు, అసలు మీరు దీపగారికి మాట్లాడే అవకాశమే ఇయటం లేదు అన్నాడు హెచ్చరికగా. ఓ, అవును కదూ. సరే, నువ్వు చెప్పు దీప. బొత్తిగా ఇంత పతివ్రతగా ఓ సామాన్య యువతిగా మారిపోయిన కారణమేమిటో వినాలి నేను. దీప నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. రాధాకృష్ణ వాతావరణంలోని అసహజతను గమనించి సంభాషణను మార్చాడు. దీపగారు, మీరు ఆంధ్రదేశం వదిలి మరీ ఇంత దూరానున్నారేమిటి? అప్పట్లో అక్కడే ఉండి స్టార్ హోటల్ కట్టాలనే ఉద్దేశంతో. ప్రశ్నను పూర్తి చేసే సాహసం కూడా కలగలేదతడికి దీప గంభీర వదనాన్ని చూస్తూ. కానీ దీప సరళంగానే సమాధానం చెప్పింది. ఆ ఉద్దేశం వదులుకోలేదు. అయితే అందుకు ఇంకా పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి కదా. ఇక్కడ గౌరీనాథ్ బంధుబలగము, మిత్రబృందము ఎవరికి వారే సలహాలిచ్చారు. ఇక్కడైతే లాభదాయకంగా ఉంటుందని, మన వైపు అయితే నష్టపోగల ప్రమాదం ఉన్నదని. మాకైతే అటువంటి భయం లేదనుకో. కానీ ఆ ఏర్పాట్లు, అనుమతులు వగైరా తతంగం పూర్తి కాబోయే వరకు వేచి ఉండటం అంటే ఇక్కడే వెంటనే అందుబాటులో ఉన్నదానిని ప్రారంభించాలనుకున్నాం. ఆయన మిత్రులు ఒక బంధువు ఉమ్మడిగా నడుపుతున్న హోటల్. అంటే ఉదయం మేము గౌరీనాథ్ గారిని కలిశాము, ఆ హోటలేనా అని ఆరాగా అడిగింది గీత. అవును, భాగస్వాములంతా విడిపోయి కొందరు విదేశాలలో స్థిరపడే ఉద్దేశంతో ఆ హోటల్ని అమ్ముతుంటే మేం తీసుకున్నాం. మరి కొత్తలో నిభాయించుకు రావాలి కదా. అందులోనూ మేనేజ్మెంట్ మార్పు అంటే మాటలు కాదు పెద్ద సంస్థలలో. అవునవును అన్నాడు రాధాకృష్ణ. ఈ ఎద్దడి కొత్త తగ్గి సర్దుబాటు జరిగే వరకు గౌర్కు తీరిక అనేదే ఉండదు. అవును, చూసాం. అక్కడ మేం కూర్చున్న అరగంటలో ఆయనకు అసలు ఊపిరి తీసే అవకాశం కూడా దొరకలేదు అంటున్న గీత మాటలలో
అంతర్భావం ఏమైనా ఉన్నదేమోనని పరీక్షగా చూడసాగింది దీప. గీత మరలా బాణం వంటి మాట వదిలింది. నీ వివాహం మీ వాళ్ళెవరికీ ఇష్టం లేనిది కావడం వలన మీరు ఇంత దూరంగా వచ్చేశారనుకుంటాను. అసలు అందరి అభిప్రాయమూ ఇదే. దీప చురుకుగా చూసి అంది. ఒకరి ఇష్టాయిష్టాలను బట్టి నేను నడుచుకోనని తెలుసు నీకు. నీ మాటలు మొదటి సగమే నిజం. మరి అజ్ఞాతవాసం? ఉద్యోగరీత్యా దూరాలకు వెళ్తున్నారు ఈ రోజుల్లో అనేక మంది. విదేశాలు కూడా వెళ్తున్నారు. అది అజ్ఞాతవాసము, పిరికితనము అని నీ వంటి అల్పజ్ఞానులు మాత్రమే అనుకుంటారేమో. పోనీలే, నా జ్ఞానం అల్పమే. మరి డ్యాన్స్ టీచరు, స్కూల్ టీచర్ గిరీలతో తృప్తిపడేంత సామాన్యురాలు ఎప్పుడువయ్యావు? ఆమె నవ్వింది నిరసన సూచించుతూ. కాలక్షేపానికి ఇక్కడ స్నేహితురాలికి సహాయపడుతున్నాను. నాకు నేను కోరుకునే జాబ్ లభించే వరకు, అంతేకాని టీచర్ గిరి కాదు. గీత నేత్రాలు అతి ఆశ్చర్యాన్ని ప్రకటించుతూ గిర్రున తిరిగాయి. వారెవ్వా! స్థానికంగా అతి పలుకుబడి హోదా గల ఘనులైన గౌరీనాథ్ గారి శ్రీమతికి 6 నెలలు ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదా? నమ్మను. నీ ఉద్దేశం? సూటిగా చూస్తూ అడుగుతున్న దీప ముఖంలో క్రోధరేఖలు దోబూచులాడాయి. నా ఉద్దేశం కాదు, మన వాళ్ళందరి ఉద్దేశము కూడా ఒకటే. ఉద్యోగినులైన స్త్రీలపై గౌరీనాథ్కు అంతగా సదభిప్రాయం లేదు అని బాగా తెలిసింది. నువ్వు కూడా ఏదో సంసారం కోసం ఇక ఇలా సర్దుకుపోయావేమో అని అనుకుంటున్నావు. వింటూనే దీపవదనం చికాకు సూచించింది. ఇటీవల కాలంలో ఈ ఊహాగానాలు ఎక్కువ కావటం వల్లనే మన రిపోర్టర్స్ పైన, పత్రికలపైన ఈ మధ్య కొందరికి వైరభావం ఏర్పడుతోందేమో అని దీప పెడసరంగా అన్న మాటలకు నీరసంగా నవ్వింది గీత. ఆ నవ్వు ఆమెకు కలవరం కలిగించింది. గీత, గౌరీనాథ్ గారి గురించి, ఆయన అభిరుచుల గురించి ఇంత ఓపికగా ఆరా తీసుకున్న పనీపాటలు లేనివారెవరో కాస్త చెప్తావా? ఆ ప్రశ్న అనవసరం. నలుగురు నడిచిన బాటను వదిలి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారిపైన అభ్యుదయము, స్వతంత్రము, అది ఇది అంటూ నీలా ఉపన్యాసాలిచ్చే వారిపైన అందరికీ కుతూహలం ఉంటుంది. నీకు చేతనైతే మా అభిప్రాయాలు తప్పని ఖండించు, రుజువు చేసి చూపు, అంతే. దీప కొద్ది క్షణాలు అవాక్కుగా చూసింది. గీత తన మాటలు కొనసాగించింది. మన సుమిత్ర లేదు, భర్త వెంట వివాహమైన 10 రోజులకే అమెరికా వెళ్ళిపోయింది. అయితే సుఖంగా ఉందా తను? సుఖమా పాడా? వాడో మోసగాడు, స్మగ్లరునట. అందుకు సహాయంగా దీన్ని వాడుకోవడానికే పెళ్లి చేసుకున్నాడట. బేబీ సిట్టింగ్స్ చేసి డబ్బు సంపాదించమని ఏదో ఓ రోగం రుష్టు వంకన మాటిమాటికి దీన్ని ఇతర దేశాలు వెళ్ళమంటాడట స్మగ్లింగ్ కోసం. దీప విస్మయంగా వినసాగింది. తాజా వార్త ఏమిటంటే సుమిత్ర మన దేశం వచ్చేసింది. భర్తపై కోర్టులో దావా వేసింది విడాకుల కోసం. మళ్ళీ ఆవిడ ఉద్యోగాన్ని ఆవిడకిచ్చారు మన శేషగిరిరావు గారు. మై గాడ్! వివాహమైన 6 నెలలకే విడాకులా? దీప స్వగతంగా అనుకున్న పైకి వినవచ్చిన మాటలకు గీత హేళనగా నవ్వి అంది. మమ్మల్ని అందరినీ ధైర్యం లేని వాళ్ళని, తమ విలువ తమకే తెలియని పిచ్చి ఆడవాళ్ళని, స్వతంత్రంగా ఆత్మాభిమానంతో బ్రతకలేక మగవారి చెప్పు కింద పడి ఉంటారని రకరకాలుగా వ్యాఖ్యానించేదానివి నువ్వు. ఇప్పుడు అనుకుంటున్నాను నేను, మాటలు, ఉపన్యాసాలు గాలిలో ఎగరేసేవారు చేతలకు మాత్రం చేతకానివారే అని. గీత అదిలించినట్లే అంది దీప. సారీ దీప, నా మాటలు అబద్ధం కాదు. అబద్ధమే, అపోహలే. నేను నాకు సరిపడిన జాబ్ కోసం చూస్తూ ఖాళీగా ఉండటాన్ని నువ్వు ఇష్టానుసారం వ్యాఖ్యానించుకున్నావు, అంతే. అంతలో వంట మనిషి, పని మనిషి రావటంతో ఆమె లేచి వెళ్ళి వాళ్లకు పనులు పురమాయించి వంట మనిషి చేత కాఫీ, బిస్కెట్స్ పట్టించుకొచ్చింది. అతడికి వంట వగైరాలు పురమాయించి నౌకర్కు బజార్ నుండి సరుకులు తేవడానికి డబ్బిచ్చి అంతలో వచ్చిన ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకుని వచ్చి కూర్చున్న దీపను పరీక్షగా చూసింది గీత. ఏమిటి అలా చూస్తున్నావు? ఏముంది, ఈ మహానగరంలో 2 నౌకర్లతో ఎయిర్ కండిషన్ అపార్ట్మెంట్స్లో అతి ఉచ్చస్థితి జీవితం జీవిస్తున్నావు. సొంత కారు, హోటలు, ఇది కాక మరో 2 సొంత ఫ్లాట్సు గల ధనికుడైన భర్త. మరి అతడితో తేడాలు వస్తే ఈ లగ్జరీస్ ఉండవని భయం. నువ్వు నీ వంటి వారు ఈ వైభవాలకు మురిసిపోయి గడిపేస్తూ ఉంటారు, ఈ 4 గోడల బయట ప్రపంచాన్ని, తమలో గల ఆదర్శాలను మరిచి. దీప అరుణారుణ వదనాన్ని గమనించిన రాధాకృష్ణ కల్పించుకొని మాట్లాడాడు. ఏమిటి గీత, మరీ అలా మాట్లాడుతున్నారు మీరు?
దీపగారికి పుట్టుక నుండి ఇటువంటి వైభవాలున్నాయి, ఈవేళ కొత్త కాదు. తెలుసు, ఖండితంగా జవాబిచ్చింది గీత. అవి మన వైపుల ప్రదేశాలలో ఉండటం వేరు. ఇటువంటి ఖరీదైన నగరాలలో ఆ సౌకర్యాలన్నీ ఉంటేవి అతి ధనవంతులకు మాత్రమే. ఆ ధనాన్ని ఘనతను చూసుకుని మురిసిపోతుందే కానీ ఆమె కొంచెమైనా తన మెదడుకు పదును పెట్టడం లేదు. ఏమిటి అన్నది దీప. ఇంతటి ధనవంతునికి తన భార్య కోసం ఒక చిన్న ఉద్యోగం సంపాదించడం కష్టమా? తలుచుకుంటే సొంతంగా ఒక పత్రికనే ప్రారంభించవచ్చునే. ఆయనకు చేతకాక కాదు, తన భార్య ఉద్యోగం చేయకూడదు. పత్రికలు వగైరా నిర్వహించుతూ 10 మందికి పరిచితురాలవ్వడం పనికిరాదు. అసలు సంగతి అది. గీత వంటి వ్యక్తులు తమ మాటలతో ఇతరులకు చిచ్చు పెడతారు కానీ తమ స్థానాన్ని మాత్రం పదిలంగానే కాపాడుకుంటారు. దీప కోపం తెచ్చుకోలేదు, నవ్వేసింది. చాలా పదునుగా మాట్లాడావు. గౌరీనాథ్ వంటి వ్యక్తి మీ అందరికీ అర్థం కారు. అయినా నీ అభియోగాలన్నీ తప్పని నిరూపించి చూపుతాను కొద్ది నెలల్లోనే, సరేనా? పందెం పందెం అంటూ దీప మరలా ఫోన్ మోగటంతో అటు నడిచింది. అటు మాట్లాడుతున్న వ్యక్తి గౌరీనాథ్ అని తెలుస్తోంది శ్రోతలకు. ఆ రాత్రి జరగబోతున్న డిన్నర్ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడతను. ఆ సంబంధమైన బాధ్యతలు కొన్ని దీప నిర్వహించవలసి ఉన్నదని కూడా అవగతమవుతోంది దీప చెప్తున్న సమాధానాలను బట్టి. అతడు చెప్పినవన్నీ రాసుకుని లోపల పనివారిని తత్సంబంధమైన పురమాయింపులు చేసి మరలా డ్రాయింగ్ రూంలోకి వస్తున్న దీపకు గీతా రాధాకృష్ణుల సంభాషణ వినిపించింది. చాలా బిజీగా ఉన్నట్లున్నారు దీప, మనం ఇక వెడదామా గీత అంటున్నాడు రాధాకృష్ణ. వెళ్ళక కాపురం ఉండబోవటం లేదు కదా. నాకు దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. అవకాశమా? అదేమిటి? దీప ఒకనాడు పొగరుతో మనందరినీ ఎటువంటి మాటలనేది ఎంతగా నిరసించేది. అందుకే అంతకు అంతా త్రిప్పికొట్టి గర్వపడుతున్నాను. కానీ మీరు మరీ హద్దుదాటి మాట్లాడుతున్నారనుకుంటాను గీత. దీపకు కోపం రాగలదు. అయినా మనకెందుకు? గీత తమాషాగా తలెగరేసి కన్నులు గిరిగిరా తిప్పి ఓరచూపులు చూసింది. మిస్టర్ రాధాకృష్ణ, దీపకు కోపం వస్తే నాకేం భయం లేదు. మరి మీకేమైనా బాధగా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ అందానికి ప్రత్యేకతలకు పడి ప్రాణాలు కూడా అర్పించేందుకు సిద్ధంగా ఉండేవారు కదా. మీ పురుష పొంగవులలో 99%. చటుక్కున కూర్చున్న తావు నుండి లేచాడు రాధాకృష్ణ కంగారుగా. గీత, చాలా ప్రమాదకరంగా మాట్లాడుతున్నారు మీరు. స్నేహితులుగా వచ్చాం కానీ ఆవిడ కాపురంలో చిచ్చు పెట్టేందుకు కాదు కదా. నడవండి, ఇక పోదాం, చాలు. ఏమీ విననట్లే ప్రవేశించింది దీప. సారీ, మిమ్మల్ని వదిలి నా పనులు చూసుకుంటున్నాను కదూ. నోనో, అదేం లేదు. ఆధునిక యుగంలో ప్రతివ్రత గారికి అదనపు బాధ్యతలన్నమాట. ఫోన్ కాల్స్ అందుకోవటం, ఆయన విందు వినాదాల ఏర్పాట్లు వగైరా వగైరా. ఒక విధంగా మంచిదే. నువ్వు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి బ్రతికేయడానికి ఉపకరిస్తాయి ఇవన్నీ. మేము వెళుతున్నాం మరి. మళ్ళీ వీలైతే వస్తాం. దీప వెంటనే కంగారుగా జవాబు చెప్పింది. రావద్దు గీత, నిజంగానే నాకు తీరిక ఉండదు. అయినా అవసరమేమున్నది? నువ్వు చూడాలనుకున్నవన్నీ చూసి నీ సందేహాలు తీర్చుకుని కొన్ని నిర్ణయాలు చేసుకున్నావు. అనాలనుకున్న మాటలన్నీ అన్నావు. నువ్వు ఇప్పుడే మళ్ళీ మళ్ళీ వస్తే కొత్త దృశ్యాలు, కొత్త విషయాలు దొరకవు ఇంత త్వరగా. దీప ఇంత నిర్మోహమాటంగా అనేయగలదని అనుకోని గీత నిరుత్తురాలైంది. రాధాకృష్ణ స్థితి కూడా తక్కువగా లేదు. దీప నిర్మలంగా నవ్వింది. కంగారు పడక గీత, నీ మీద నాకేమీ కోపం లేదు. అందరినీ విమర్శించే స్వభావం కల నేను నన్ను ఎవరు విమర్శించినా ఆనందిస్తాను. మనిషిలో నిద్రాణమై పడి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, శక్తులు విమర్శ వల్లనే పైకి వచ్చి రూపొందుతాయి. నీ ప్రశ్నలకు, సవాళ్లకు సాకార సమాధానాలను చూడటానికి రా, నేను మళ్ళా ఆహ్వానించినప్పుడు. రాధాకృష్ణ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దీపగారు, సారీ అండి, మీరు బాగా డిస్టర్బ్ అయినట్లున్నారు. నోనో, మీరెందుకు సారీ చెప్పడం? ఇంత దూరాన నేనున్నా వచ్చి పలకరించి ఆతిథ్యం స్వీకరించినందుకు నా కృతజ్ఞతలు మీకు. మన వాళ్ళందరినీ అడిగినట్లు చెప్పండి ఆఫీస్లో. బాయ్. మరి మాటలు అవసరం లేనట్లు 2 చేతులు జోడించింది. అది నిరసనగా భావించిన గీత మౌనంగా నిష్క్రమించింది, వీడ్కోలు మాటలేమీ మాట్లాడకుండానే. ఒంటరిగా మిగిలిన దీప మానసిక స్థితి వర్ణనాతీతంగా ఉంది. భీకర తుఫాను లాంటి కడలి అలల వలె కల్లోలిత అంతరంగంలో భావభావహేళ కథను త్రొక్కుతోంది.
తర్క వితర్కాల ప్రపంచనం ప్రారంభమైంది అతివేగంగా. బహుముఖి అయిన భావస్రవంతికి అడ్డుకట్టలు వేయాలని విఫల ప్రయత్నం చేసి అలసిపోయింది. పనులు యాంత్రికంగా నిర్వహించుతుందే కానీ మస్తిష్కం పూర్తిగా విశ్రాంతిని కోల్పోయింది. రాత్రి గౌరీనాథ్ వస్తూనే అడిగాడు, దీపా, నీ ఫ్రెండ్స్ వచ్చారా? చాలా హ్యాపీగా గడిపుంటావు ఇవాళ. టేబుల్ చదువుతున్న దీప ముభావంగా అంది. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్న అతడు విస్మయంగా సంశయంగా చూశాడు. అంతలో ఏదో స్ఫురించినట్లుగా నవ్వుతూ భార్య దగ్గరకు వచ్చాడు. సారీ దీపా, నీ స్నేహితుల్ని స్వయంగా నేనే ఇంటికి తీసుకురావాలనుకున్నాను. కానీ తెలుసు కదా నీకు నేనెంత బిజీగా ఉంటానో. డిన్నర్ నిమిత్తం బల్లపై తరహాల వంటకాలను, ఫలపుష్పాలను చిత్ర విచిత్ర రీతులలో అమర్చుతున్న దీప నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. ఆమె చేస్తున్న పనిని శ్రద్ధగా గమనించిన గౌరీనాథ్ ఆమె మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నాడు. ఆమె చేతులలోని వస్తువులను తీసి పక్కన ఉంచుతూ ఆమె చుబుకాన్ని పట్టి పైకెత్తుతూ కళ్ళలోనికి పరీక్షగా చూశాడు. దీపా, చాలా అలసిపోయావా? ఇంకెప్పుడు డిన్నర్లు ఇంటి దగ్గర ఏర్పాటు చేయను అన్నాడు నేరం చేసినట్టుగా. అలసినట్లు నేనేం చెప్పలేదే అంది దీప మళ్ళా టేబుల్ నాప్కిన్ సర్దుతూ. గౌరీనాథ్ ప్రేమగా చిరునవ్వులు చిందించాడు. నువ్వు చెప్పవు దీపా, కానీ నీ తీరు చెప్తుంది. ముఖ్యమైన బిజినెస్ విషయాలు మాట్లాడాలి. అందుకు హోటల్ కంటే ఇంట్లోనే డిన్నర్ ఇస్తే బాగుంటుందనుకున్నాను. ఇక మాత్రం నీకెప్పుడూ ఇటువంటి శ్రమ కలిగించను. శ్రమేం లేదు అంటూ చేరువుగా వచ్చింది. మీకు నేను, నాకు మీరు సహకరించకపోతే ఇంకెవరు చేస్తారు అని అతి మంద్రస్వరాన అంటున్న ఆమెను గౌరీనాథ్ చేతులతో చుట్టేశాడు. మరెందుకు అలా ఉన్నావు? తెలియక నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నువ్వు చెప్పి తీరాలి. ఇంతకాలంగా నేను నువ్వింత మందకోడిగా ఉండటం మాత్రం చూడలేదు మరి. దీప సుతారంగా అతడిని విడిపించుకుంటూ చిన్నగా నవ్వింది. ఏమీ లేదు, నా ఫ్రెండ్స్కు ఇన్నాళ్లకు నన్ను హేళన చేసే అవకాశం కలిగింది. ఎందుకని? బలవంతంగా నవ్వింది దీప. నేను సాధారణ గృహిణిగా మారిపోయానని, మీరు నన్ను నా ఆదర్శాల నుండి ఈ దారిలోకి మళ్లించాలని, అంటే కొంత నిష్ఠూరంగానే మాట్లాడాల్సి వచ్చింది. గౌరీనాథ్ గారంతటి వారికి కూడా భార్య కొరకు ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనా అని వాళ్ళ సందేహం. ఒక్కొక్క పదం వింటున్న అతని ముఖంలో రంగులు త్వరగా మారుతున్న రీతిని గమనించిన దీప ఒక్క క్షణం మాటలు ఆపింది. అయినా ఆ అమ్మాయి గీతకు ఎప్పుడు నిరసనగా మాట్లాడటమే అలవాటులేండి. ఆవిడ మాటలు అంత పదునుగా ఉంటాయని తెలిస్తే తప్పక నేను వచ్చి ఆ సంభాషణలో భాగస్వామిని అయ్యేవాణ్ణే. వివాహం చేసుకుని వచ్చి ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీలో కాపురం పెట్టి చూడమను. ఇక్కడ జీవితం ఏమిటో తెలియకుండా దూరాన ఉండి మాటలు విసరడం కాదు. దీప ఎటూ మాట్లాడలేదు. అతిథులు వచ్చే వేళైంది, నేను దుస్తులు మార్చుకుంటాను, మీరు స్నానం చేయండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిన గౌరీనాథ్ గ్రహించాడు. నిర్మల కాపురంలో కొంటె చేతులలోని రాళ్లు వచ్చి పడ్డాయని. క్షీరపాత్రలో విషబిందువులు రాల్చాలనే ప్రయత్నం ఎక్కడో జరుగుతోంది. దీపకు మాత్రమే ఆ క్షీరపాత్రను కాపాడుకోగల శక్తి ఉంది. తన మనసునందలి ఈ భావనను దీపకు చెప్పాలని అనుకున్నాడే కానీ దీప ముభావం అతడిని మౌనం వహించేటట్లు చేసింది. ఆ రాత్రి ప్రత్యేక భోజనానికి వచ్చిన అతిథులు సామాన్యులు కారు. అనేక రంగాలలో శాఖోపశాఖలతో విస్తరిల్లున్న వర్తక వాణిజ్యాలు కలవారు. మాటల సందర్భంలో దీప ప్రత్యేకతలను విని వారు విపరీత హర్షం ప్రకటించడమే కాక ఆమె గురించి ఇంకా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి మీరు ఇంత ఖాళీగా ఎలా కూర్చోగలుగుతున్నారు అనే ప్రశ్నకు దీప నవ్వింది చిన్నగా. ప్రయత్నిస్తున్నానండి, ఏదైనా ప్రముఖ పత్రికలో పనిచేయాలని. వాట్? ప్రయత్నమా? మాకు ఇదివరకే చెప్పి ఉండాల్సింది గౌరీనాథ్ నువ్వు అన్నది అతిథి. చివాలున దీప భర్త వైపు చూసింది. అతడు అందరికీ డిషెస్ సరిగ్గా అందుతున్నాయో లేదో చూడటంలో నిమగ్నమై ఉన్నట్లు నటిస్తూ ఆ ప్రశ్నకు సమాధాన సంజాయిషీలు ఇవ్వటం నుంచి తప్పించుకున్నాడు. దీప బ్రుకుటి ముడిని అతడు గమనించాడు. ప్రయత్నిస్తున్నాను దీపా, తీరిక లేదు దీపా అని అతడు అనటం రోజూ పరిపాటయింది. నమ్మడం తనకు అలవాటైంది. మరి ఇప్పుడు? ఈ తరహా యోచనలలో కొట్టుకుపోతున్న దీప అతిథుల మాటలకు ఆలోచనలు మాని మరలా ప్రస్తుతంలోనికి దిగింది. వచ్చిన అతిథులలో ముఖ్యురాలు అంది. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు మిసెస్ గౌరీనాథ్.
మాకు ఒక పబ్లికేషన్ గ్రూప్లో పార్ట్నర్షిప్ ఉంది. మీరు కావాలంటే రేపటి నుండే ప్రారంభించవచ్చు మీ జాబ్ అని. ఏమంటావు డార్లింగ్ అంటూ భర్తను అడిగింది సుతారంగా ముంగురుడు సవరించుకుంటూ. నవరత్న ఖచ్చిత కంఠహారాన్ని సర్దుకుంటూ సుతారంగా నవ్వింది అవసరం లేకపోయినా. భర్త మాట్లాడే లోపనే మళ్ళా అన్నది ఖరీదైన చీర కొంగును అటు ఇటు అనవసరంగా మార్చుతూ. ఆమెకు మన గ్రూప్స్ మ్యాగజైన్ ఒకదానిలో బాధ్యతలొప్పు చెబుదాం. మనం ఫారెన్ టూర్స్ వెళ్ళినప్పుడు మనతో రావడానికి ఇటువంటి స్మార్ట్ లేడీస్ అవసరం అని నేను నీకు లోగడే చెప్పాను. ఆమె ఇంకా తమ భాషలో భర్తకు ఏమేమో అనర్గళంగా చెబుతోంది. ఇదంతా కళ నిజమా అనిపిస్తుంది. మనం కోరుకుంటున్నది మన కాళ్ల వద్దకే రావటం ఇవాళ అని దీప ఆనందంగా అంటున్న మాటలను గౌరీనాథ్ సగంలోనే తుంచేశాడు. దీపా, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడు అసలేమీ ఈ ప్రస్తావన అధికం చేయకు. అంగీకారం తెలపోద్ది ఇప్పుడు అని తగ్గు స్వరంతో దీపతో తెలుగులో అంటున్న మాటలు అతిథులకు అర్థం కాలేదు. వారితో ప్రకాశంగా అన్నాడు. దీప ప్రస్తుతం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. అది మెల్లగా వదిలాక ఈ విషయం ఆలోచించొచ్చనే నేను మీతో ఈ విషయం ఎప్పుడూ ప్రస్తావించలేదు. అదీ కాక దీప ఇక్కడ పద్ధతులకు ఇంకొంత నేర్చుకోవాలి. అంతవరకు అటువంటి జాబ్స్ ఆమెకు నిరుపయోగమే కాక మీకు ఉపయోగం ఉండదు అన్నాడు గబగబా, దీపకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అతడి మాటలు అతిథులకు మరో విధంగా అర్థమయ్యాయి. ఓ, భాషా సమస్య ఉన్నదంటారా? ఆమె అట్టే ఫార్వర్డ్ కూడా కాదనుకుంటాను. ఓకే ఓకే, మెల్లగా అన్నీ నేర్చుకొనియండి అని వారంటూ ఉంటే దీప లోలోన కోపంతో ఉడికిపోయింది. అతిథులు నిష్క్రమించే వరకు బలవంతాన మౌనం దాల్చిన ఆమె క్రోధం అందరి నిష్క్రమణానంతరం ఒక్కసారిగా జ్వాలాముఖిలా బద్దలైంది. గౌరీ, మీరు కోపంతో మాటలు పూరింపలేక అతడిని నకసిక పర్యంతం కొత్తగా చూస్తున్నట్లు చూడసాగింది. ఆ చూపులలో తిరస్కారం ప్రతిఫలించుతోంది. ఏమిటి దీపా, ఏమిటి ఆవేశం? రా, చాలా పొద్దుపోయింది, పడుకో, అన్నీ చెప్తాను నీకు. అలసినట్లు శయ్య మీద వాలాడు గౌరీనాథ్. చెప్పండి ఏమిటో? అతి వేగంగా వచ్చి ఆమె కూర్చున్న తీరులోనే ఆమె మనసులోని ఆగ్రహపు స్థాయి ద్యోతకమవుతోంది. మీ అసలు స్వరూపం ఇదా గౌర్? మీరు మామూలు అందరు పురుషుల వంటి వారేనా? ఉక్రోషంగా అడుగుతున్న ఆమెను జాలిగా చూశాడు గౌరీనాథ్. దీపా, ముందు నా మాటలు విను. అపోహలో ఉన్నావు. ఒక్క ఆవేశపు మాట కూడా విసరకు. ముందు నన్ను మాట్లాడని. అనాలోచితంగా ఏమనుకున్నా ఆ మాటల ప్రభావాలు బలీయంగానే ఉంటాయి. సారీ, మన మధ్య కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అతడు నిదానంగా మాట్లాడుతున్న తీరు దీప దూకుడును కొంత తగ్గించింది. తన చేతిని అతని చేతిలోనికి తీసుకుని గాజులు సవరించుతూ ఒక్కో మాటే అతడు చెబుతుంటే శాంతంగా వినడానికే నిశ్చయించుకుంది. దీపా, ఆ వచ్చిన ఆవిడ సామాన్యురాలు కాదు. ఆయన నీవనుకుంటున్నట్లు ఆవిడకు భర్త కాదు. అది ఒక సంబంధం అంతే. ఆమెకు ఉన్న అనేక సంబంధాలలో అది ఒకటి. క్యారెక్టర్తో మనకేం పని? దీపా అన్నాడు మెల్లగా. ఆశ్చర్యాన్ని ప్రకటించుతున్నాయి అతడి స్వరము చూపులు కూడా. దీపా, నీకు ముఖ్యం అవే కదా, నువ్వే అలా అడుగుతున్నావా? అది లేని చోట జరిగేదేమిటో నీకు తెలుసు కదా. అటువంటి చోట నువ్వు నిలవలేవు నిమిషం కూడా. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. మౌనంగా చూస్తున్న ఆమెకు భర్త మాటలలో అసహజత, అనృత్యము ఏమీ కనపడలేదు. దీపా, అటువంటి వాళ్లతో నీకు మాత్రం ఎందుకు స్నేహం అని నువ్వు అడగొచ్చు. నేను మగవాడిగా అంటీ ముట్టనట్టు అవసర విషయాలు మట్టుకే చూసుకుని పదిలంగా ఎక్కడైనా నెగ్గుకు రాగలను. ఈ చిన్న విందుకే అంత అట్టహాసంగా నవరత్నహారాలతో వజ్ర వైఢూర్య కంకణాలతో 10,000 ఖరీదు చేసే పట్టుచీరతో వేంచేసింది ఆమె. అంతటి ధనవంతురాలు కనుకనే అన్ని వ్యాపారాలు నడుపుతున్నారు. నన్ను మాట్లాడనీ దీపా, ధనవంతులు కనుక వ్యాపారాలు నడుపుతున్నారా లేక వ్యాపారాలలో అడ్డదారులతో ధనవంతులయ్యారా అనేది నీకు తెలీదు. అడ్డదారులుండే సంస్థలలో అపసవ్యమైన బ్రతుకులకు సిద్ధం కాగల వాళ్లే చేరాలి. వాళ్ళు రాయమన్నదే రాయాలి. నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మరి చెప్పనవసరం లేదన్నట్టుగా బెడ్లైట్ ఆన్ చేసి రగ్గు కప్పుకుంటూ ఇంకా అలానే చూస్తున్న ఆమెను చూస్తూ అటు ఒత్తిగిల్లాడు. దీపా, నీ స్వభావం నాకు తెలుసు. ఇంత కోమల హృదయం ఈనాటి కల్మష వాతావరణాలలో ఇమడలేదు. నీ నిక్కచ్చి స్వభావంతో ఇతరులతో గొడవలు తెచ్చుకోవటం తప్ప మరేమీ లాభం ఉండదు. నిదానంగా ఆలోచించు.
నువ్వు తప్పదంటే ఎక్కడో ఒక చోట చూస్తాను, సరేనా? ఇప్పటికీ ఆమె వదనంలో ప్రసన్నత తిరిగి స్థావరం పొందింది. తన స్వభావం కోమలమైనదని, స్వచ్ఛందత కలదని తన భర్త గుర్తించాడు. తాను ఉద్యోగం చేయడం గురించి అతడు వ్యతిరేకి మాత్రం కాదు, సందిగ్ధంగా ఉన్నాను అంతే అని గ్రహించిన దీప హృదయ భారం తగ్గింది. కానీ పూర్తిగా ఊరట చెందని మనసు ఇంకా పథకాలు ఆలోచిస్తూనే ఉంది. గీత విసిరిన అవహేళాపూర్వకమైన సవాళ్ళని ఇప్పటికీ చెవులలో గింగురుమంటూనే ఉన్నాయి. గౌర్, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వింటూనే అతను లేచి కూర్చున్నాడు. చెప్పు దీప, ఏమిటి? ఒకరి ఆజ్ఞలు, అధికారాలు అయిష్టమని అలా స్తబ్దుగా కూర్చోవడం కంటే నేనే స్వయంగా ఒక పత్రికను ప్రారంభించితే? గౌరీనాథ్లో అదిరిపాటు, కలవరము స్పష్టంగా కానవచ్చాయి. ఇది మాత్రం మీరు కాదనరని తెలుసు. మీరు ఈ విషయంలో నాకు సహకరించడం కూడా కష్టం కాబోదేమో? అతడి వదనంలో ప్రశాంతత అంతరించింది. అతడి మౌనానికి విస్మయం చెందింది దీప. మాట్లాడరేమిటి? గౌరీనాథ్ లేచి గదిలో అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. అతడి మౌనం ఆమెలో మెల్లగా అభిమానాగ్నిని రగిలించసాగింది. హఠాత్తుగా పచార్లు ఆపి ఆమెకు చేరువుగా వచ్చి ఆమె భుజాలు పట్టి కుదుపుతూ బాధగా అడిగాడు. దీపా, నీకు ఈ జీవితం ఆనందంగా లేదా? తృప్తిగా లేదా? ఇప్పుడు అటువంటి మాట నేనేమీ అనలేదే. తృప్తి అనేది కేవలం మనకు తోడు, నీడ, గూడు అన్నీ ఉన్నంత మాత్రానే ఉంటుందా? నాకు తగిన పని లేక జీవితం స్తంభించిపోయినట్లు మందకోడిగా ఉంటోంది. పత్రిక ప్రారంభించి ఏం చేస్తావు? కొత్తగా అడుగుతున్నారేమిటి? వైవాహిక జీవితపు బాధ్యతలతో పడి నువ్వు ఆ సరదాలన్నీ మర్చిపోతావనుకున్నాను. కానీ ఇంకా అదే పట్టుదలతో ఉన్నావంటే వివరంగా మాట్లాడుకోవాలి కదా. ఆమె దెబ్బతిన్నట్లు చూసింది. ఎందుకు మర్చిపోవాలి? మీరు మీ అలవాట్లు, వర్తక వ్యాపారాలు మరవలేదే, వదులుకోలేదే. పత్రికలో పనిచేయడము, తరహాల వార్తలు, విశేషాలు సేకరించడం నాకు సరదా కాదు గౌర్. మీరు సరదా అని ఎలా అనుకున్నారు? అనేక రంగాలలో రకరకాలుగా అల్లుకుపోతూ ఆనాటికానాడు ప్రబలిపోతున్న అన్యాయ అక్రమాలను రచ్చకిచ్చడం, తద్వారా ప్రజలకు కొంత మేలు, సేవ చేయడం నా లక్ష్యం. ఇది వివాహం కాకపూర్వమే మీకు తెలుసు. స్థిరంగా అంటున్న దీప వైఖరిని బట్టి గౌరీనాథ్ గ్రహించాడు ఆమె పట్టుదల మారదని. దీప, నీ లక్ష్యం మంచిదే, కానీ దేనికైనా పూర్వాపరాలు ఆలోచించాలిగా. నీ లక్ష్యం ఎంత ప్రమాదమైనదో వేరే చెప్పాలా? ఇటువంటి పత్రికలు, పాత్రికేయులు ఇప్పటికే ఉండటం నీకు తెలుసు. కానీ ప్రయోజనం? మీరు భయపడుతున్నారా? నన్ను భయపెడుతున్నారా? యథార్థం మాట్లాడుతున్నాను. నేటి ప్రపంచపు పోకడను బట్టి నడుచుకోమని విజ్ఞురాలివైన నీకు నేను చెప్పను. కానీ నీకంటే నాకు లోకజ్ఞానం అధికమని నీవు అంగీకరించగలిగితే నేను ఏమైనా చెప్పగలను. చెప్పండి. న్యాయం మాట్లాడేవారు, న్యాయరక్షణ చేసేవారు అంటే నాకెంతో ఇష్టం. అందుకే నేను నీ పట్ల ఆకర్షింపబడ్డాను. కానీ ఈ లక్ష్య సాధనలో నిన్ను నీవు పూర్తిగా విస్మరించడం కూడా నాకు ప్రీతికరం కాదు. నా లక్ష్యం కోసం గృహబాధ్యతలు విస్మరించగలదాననా? గృహము, సంసారం తర్వాతనే సంఘసేవ అని నన్ను ప్రమాణం చేయమంటే చేస్తాను. కోపం వస్తోంది కదూ నీకు? వచ్చేట్లే మాట్లాడుతున్నారు మీరు. పిచ్చిదానా, కొత్తగా ప్రమాణాలెందుకు? వివాహ బంధపు ముడిలోనే ఆ ప్రమాణాలన్నీ ఇమిడి ఉన్నాయి. నాకు నీ విషయంలో అటువంటి అపోహలున్నాయని అనుకుంటే అది నీవు నన్ను అర్థం చేసుకోనట్లే. నీపై నాకు ఉన్నది అపోహ కాదు దీపా, అనురాగం, ఆరాటం. నువ్వు 10గురికి శత్రువు అవుతావు నీ లక్ష్య సాధనలో. తమ దారికి అడ్డు వచ్చిన వారిని సునాయసంగా అడ్డు తొలగించుకుంటున్నారు నేడు. నిన్ను నేను వదులుకోలేను దీపా. మీరు ఇంత భయస్థులా? నమ్మకం కలగలేనట్లున్నాయి ఆమె చూపులు. దీపా, తర్కం వద్దు. మన జీవితమంతా ఎదరే ఉంది. నిష్కారణంగా గొడవలలో చిక్కుకోకు. మన స్వర్గంలో విషబిందువులు రాలినీయకు. రాముడు, క్రీస్తు, బుద్ధుడు, పరమహంస, మహాత్ముడు ఇలా ఎందరో మహానుభావులు అవతరిస్తూనే ఉన్నారు. సత్యసంధతను ఘనంగా ఉద్బోధించుతున్నారు. అయినా ఆనాటికానాడు ఈ అధర్మం ఎందుకు పెచ్చు పెరిగిపోతుంది? నీతులు నాలుగు చివరనే ఉంటున్నాయి, చేతులు భిన్నంగా ఉంటున్నాయి. 1000 మందిలో ఒక్కరు మాత్రం నీతిబద్ధులై మాటను చేతను ఒకటిగా చూపుతున్నారు. అయితే మీరు భయపడి నన్ను ఇంట్లో కూర్చోమంటారా? ఇంట్లో కూర్చోవడం ఎందుకు? నీకు ఎన్నో కళల్లో ప్రజ్ఞ ఉంది, అది విస్తరింపచేయి.
నీవు నమ్మిన నీతిని, సత్యాన్ని నీ చుట్టూ ఉన్నవారికి కూడా నేర్పు. నువ్వు నిజాయితీగా ధర్మబద్ధురాలవే బ్రతకడమే నీవు చేయగల గొప్ప సేవ. ఇన్ని ఉద్దేశాలు మీలో లోలోన దాచుకుని నన్ను ఇన్నాళ్ళు ఎందుకు జోకొట్టినట్లు? రోషంగా అంది దీప. నీకు నువ్వే క్రమంగా అన్నీ గ్రహించుకుంటావని. జోకొట్టడం కాదు. కొంత సమయంలో కొన్ని ఉద్దేశాలు మారొచ్చు. నేను మారను ఖండితంగా అంది. దీపా, మీకు నా ఆరాటం అర్థం కాదు గౌర్. మీరు కేవలం మరమనుషులు. బిజినెస్ మినహా మీరు ఏమీ ఆలోచించరు. మీకు సాటి మనుషుల బాధలపై సానుభూతి చూపగల సహృదయం లేదు. సిగరెట్ వెలిగించి కిటికీ వద్ద నిలిచి బయటి అంధకారంలోకి చూస్తున్న గౌరీనాథ్ ఇటు చూడకనే జవాబిచ్చాడు. నీ అభిప్రాయం సరైనది దీపా. నేను జాలి, సానుభూతి వ్యర్థంగా పారేసుకోనని మన మొదటి పరిచయంలోనే స్పష్టంగా చెప్పాను కదా. అంతలోనే ఇటు తిరిగి వచ్చి ఆమెకు అభిముఖంగా నిలబడి అన్నాడు సూటిగా చూస్తూ. నన్ను పరిచయం చేసిన సంఘటన గుర్తు తెచ్చుకో. ఒక అమ్మాయి అన్యాయంగా బలైపోతే ఆవిడ తల్లిదండ్రులే నోరెత్తలేదు. నువ్వు నీ వంటి వారు రాసిన రాతలన్నీ నిరర్ధకంగా గాలిలో ఎగిరాయి. నీ ఉద్యోగం మానావు. ఫలితమేమిటి? వరకట్నాన్ని నిషేధించామనే శాసనాన్ని ప్రభుత్వం అక్షర రూపంలో రాసి కాగితాలలో పదిలం చేసినంత మాత్రాన ప్రయోజనమేమిటి? మన పెళ్లిలా ఎక్కడైనా జరుగుతోందా? ఇచ్చేవారు ఇస్తారు, తీసుకునేవారు సిద్ధం. నువ్వు నీ వంటి కథకులు ఇక అవి ఎంత రాసినా మీరే అందరికీ శత్రువులు అవ్వటం కాక స్వజీవనాన్ని కష్టాలు పాలు కావించుకోవడమే అవుతోంది. నువ్వు ఆవేశాన్ని వదిలి యథార్థాన్ని ఆలోచించు. ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇక నేను ఏమీ చెప్పగలిగింది లేదు. అదిగో మన మాటలలోనే తెల్లవారిపోయింది. చకితురాలై చూసింది దీప. ఈ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.